పర్ నైట్ 900 తీసుకున్నాడు. బట్ ఇప్పటివరకు నేను ఉన్న హోటల్లో ఈ బడ్జెట్లో ఇదే బెస్ట్ హోటల్. 900 విత్ ప్రాపర్ ఎమ్యూనిటీస్. ఇప్పుడు ఇక్కడి నుంచి కోల్కతా స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడి నుంచి అరౌండ్ 20 hours సంథింగ్ గూగుల్ మ్యాప్స్ ప్రకారం. నువ్వు ఎంత స్పీడ్కి వెళ్ళినా అంతే అవుతుంది ఈ రోడ్లో, ఎందుకంటే హైవేలన్నీ సింగిల్ అయినా. సో నువ్వు ఎంత స్పీడ్కి వెళ్ళినా ఇంకొకరిని ఓవర్టేక్ చేయలేకపోతున్నావు. అందుకు ఈరోజు ఈ మధ్యాహ్నానికల్లా 0 point దగ్గరికి వెళ్ళి సిలిగురి దగ్గర ఉంటుంది. మధ్యాహ్నం 3 ఆ టైంకి అక్కడికి వెళ్ళేలా ట్రై చేద్దాము. వెళ్ళి అక్కడి నుంచి కిందకి ఇంకా ఎంత వీలైతే అంత వెళ్ళి ఈ వెస్ట్ బెంగాల్, అస్సాం ఇటు సైడ్ నువ్వు పెట్రోల్ పంపుల్లో పనుకోలేవు. అస్సాం అంటే అస్సాం వెస్ట్ బెంగాల్తో కంపేర్ చేసుకుంటే సమ్వాట్ బెటర్. ఓకే, పెట్రోల్ పంపులో పనుకోవాలి అనుకుంటే పనుకోవచ్చు. బట్ వెస్ట్ బెంగాల్ అనేది నీకు ఇంకా వరస్ట్ పొజిషన్. ఎందుకంటే ఇప్పుడు నిన్న మా ఫ్రెండ్ వచ్చాడు, వాడు అదే అన్నాడు, నువ్వు వెస్ట్ బెంగాల్లో టెంట్లు లాంటివి వేసుకోకరా అయ్యా, పెద్ద బొక్కలా ఉంటుంది వెస్ట్ బెంగాల్. అండ్ ఆల్సో కొద్దిగా బార్డర్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా. నీకు వెస్ట్ బెంగాల్ మొత్తం నీకు కోల్కతా వెళ్ళే రూట్ అంతా బంగ్లాదేశ్ బార్డర్ నుంచి ఒక 5 to 10 kilometers మధ్యలో ఉండేలా ఉంటుంది. అసలు కొంతమంది రాత్రి ఇండియాలోకి వచ్చి మళ్ళీ పొద్దునకి బంగ్లాదేశ్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు దొంగలు. సో ఎట్టి పరిస్థితుల్లో టెంట్లు వేసుకోవద్దు, ఎక్కడైనా రూమ్ తీసుకో. అండ్ రూమ్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం చుట్టుపక్కల ప్లేసెస్ చూసుకొని తీసుకో అన్నాడు. సో మనం కూడా అదే చేయబోతున్నాం. వీలైనంత దూరం వెళ్దాం. రేపటికి డ్రైవింగ్ ఎక్కువ పెట్టుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు మధ్యాహ్నం 2 కల్లా రీచ్ అయిపోయాం అనుకో మనం కోల్కతా, రేపు ఒక్క నైటే ఉండొచ్చు మనం కోల్కతాలో. మధ్యాహ్నం 2కి రీచ్ అయిపోతే 3కి అలా కొంచెం రూమింగ్ స్టార్ట్ చేసిన ఈవినింగ్ 9 వరకు చేసుకుంటాం. నైట్ 9కి అయిపోద్ది కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇంకా కిందకి స్టార్ట్ అయిపోవచ్చు. చూద్దాం వాట్ విల్ హ్యాపన్ అనేది. లెట్స్ సీ. ఇప్పుడు మనం గౌహతి సిటీ దాటేస్తున్నాం భయ్య. ఇది దాటేస్తే కొంచెం ట్రాఫిక్ తగ్గుద్ది, ఎందుకంటే గౌహతి సిటీకి ఎగ్జిట్ అయ్యే వెహికల్స్ తక్కువ ఉన్నట్టు చూపిస్తుంది ఈరోజు. సో ఎగ్జిట్ అయ్యి అటు సైడ్ అలా ఇది బ్రహ్మపుత్ర రివర్ మీద నుంచి వెళ్తున్నాం మనం. అండ్ ఆల్సో నిన్న మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, నీకు ఏదో అన్నాడు, వరల్డ్లోనో ఏషియాలోనో లార్జెస్ట్ విత్ ఉండే రివరు బ్రహ్మపుత్ర రివరు. అండ్ ఆల్సో అది ఎక్కువ విత్ వచ్చేది అస్సాంలో తేజ్పూర్ అని ఒక 150 kilometers తర్వాత వచ్చింది. అక్కడ అసలు మరీ చాలా విత్ ఎక్కువ. నేను మొన్న వచ్చేటప్పుడు పెట్టాను వీడియో, ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తాను. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఇంకో హైవే మీద నుంచి వెళ్తాం, వచ్చేటప్పుడు రివర్ పక్క నుంచి వచ్చాం, వెళ్ళేటప్పుడు రివర్కి అవతల సైడ్ నుంచి వెళ్తాం. అది ఎలా అంటే లిటరల్లీ నువ్వు చూస్తున్నావు అనుకో, రివర్కి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి నీకు ఈ చివరి నుంచి ఆ చివరికి అసలు ఎంత ఉందనేది నీకు అవతల ఏముందో కనిపించదు, అంత ఎక్కువ లెంత్ విడ్త్ ఉంటుంది. తేజ్పూర్ దగ్గర ఇక్కడ ఫ్యాక్టరీ నడుస్తుంది, కానీ పొగ మాత్రం భయంకరంగా ఇస్తున్నాడు. ఎందుకంటే మొత్తం పొల్యూషన్ రివర్లో వదలాలి కదా, అందుకు. దాటేసాం రివర్ కూడా ఆల్మోస్ట్. ఇంకో 200 meters 300 metersతో అయితే
కంప్లీట్గా దాటేస్తాం. దాటేసాం. ఇంకా నాకు బెటర్ ఆప్షన్ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి తేజ్పూర్ నెక్స్ట్ స్టాప్. తేజ్పూర్లో ఫ్యూల్ పట్టించి ఆ తర్వాత ఇంకో 150 వెళ్ళిపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్. సో చూద్దాం ఎంతసేపు పట్టుద్ది ఏంటి అనేది టైము, దాన్ని బట్టి వెళ్దాం. హోటల్ నుంచి కరెక్ట్గా 100 కిలోమీటర్లు వచ్చాం బ్రో. 046 దగ్గర హోటల్ దగ్గర స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 146 అయింది. స్పీడోమీటర్లో 200 అవుతుంది కదా. అప్పుడు ఏదన్నా పెట్రోల్ పంప్ చేసి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం. ఎందుకంటే 200 కిలోమీటర్స్ వెళ్ళుంటాం అప్పటికే బండి మీద. మొన్న ఫ్యూల్ పట్టించినప్పటి నుంచి ఆ 200 వచ్చేంతవరకు 200-230 మధ్యలో, 200 నుంచి 230 మధ్యలో. సో మన ఫుల్ ట్యాంక్ 300 కాబట్టి అప్పుడు పట్టించేసి మళ్ళీ ఇంకో 200 అలా ఎవ్రీ 200కి రీఫిల్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ పంప్స్ ఎలా ఉన్నాయంటే 200 కిలోమీటర్స్ ఉందనుకో ఆ స్ట్రెచ్లో ఉంటున్నాయి. తర్వాత ఇంకో 100 కిలోమీటర్ల పెట్రోల్ పంప్ ఎక్కడా ఉండట్లేదు, బాటిల్లో పట్టుకోవాల్సి వస్తుంది. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే 200 వెళ్ళంగానే పట్టించేసి తర్వాత 200కి మళ్ళీ పట్టించుకుందాం అనేది నా బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. కాకపోతే పవర్ పెట్రోల్ దొరుకుద్దా లేదా అక్కడ అనేది చూడాలి. పవర్ పెట్రోల్ చాలా చోట్ల ఉండట్లేదు. ఉన్నా సరే 125 రూపీస్ అస్సాంలో పవర్ పెట్రోల్. మేఘాలయలో 104 రూపీస్. మేఘాలయలో నార్మల్ పెట్రోల్ 96 or 97 సంథింగ్ ఉంది. అందుకు వచ్చాం బ్రో. మన స్పీడోమీటర్లో 201 టచ్ చేసాం. సో ఇంకా పెట్రోల్ పట్టించి ఒక్క 5-10 మినిట్స్ బండికి మనకి రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. ఎక్కువ సేపు ఈరోజు రెస్ట్లు తీసుకోవాలనుకోవట్లేదు. యూజువల్గా ప్రతి 100కి 15 నిమిషాలు రెస్ట్ ఇస్తున్నాను, కానీ ఇప్పుడు అంతంత తీసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మన టార్గెట్ కొద్దిగా ఎక్కువ ఉంది. అది రేపు మధ్యాహ్నానికి రీచ్ అయితే ఒక్కరోజుతో అయిపోద్ది మనకు కోల్కతాలో. సో దట్ మనం పీస్ఫుల్గా వెళ్ళొచ్చు అప్కమింగ్ జర్నీ. అందుకు లెట్స్ గో. పెట్రోల్ పట్టించడం అయితే అయింది భయ్యా. ఇప్పుడు ఇక్కడి నుంచి 350 మన స్పీడోమీటర్లో 210 ఉంది. అది 350కి వచ్చాక ఇంకోసారి ఫుల్ ట్యాంక్. ఇక్కడ మన లక్ బాగుండి XP95 దొరికింది. మామిడి చెట్టు కింద మంచి స్పాట్ దొరికింది. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి మనకి. మన స్పీడోమీటర్లో 350 అయ్యాక మన నెక్స్ట్ బ్రేక్ అండ్ లంచ్ బ్రేక్ కూడా అక్కడ. లంచ్ బ్రేక్ ఇంకా లేట్ అవ్వచ్చు. లెట్స్ స్టార్ట్. మనకి ఎదురు వెళ్తుంది కదా బ్రో, అది భూటాన్ కారు. BP 2C 4763. ఇక్కడ భూటాన్ బార్డర్ దగ్గర. ఇక్కడ నుంచి జస్ట్ 12.7 కిలోమీటర్స్ సంథింగ్ వెళ్తే భూటాన్ వెళ్ళిపోవచ్చు. భూటాన్కి ఇంతకుముందు భూటాన్లో పెట్రోల్ ప్రైస్ చాలా చీప్. లైక్ నీకు లిటరల్లీ ఎలా అంటే 45 రూపాయలకి వస్తుంది లీటర్ పెట్రోల్. నేనేమనుకున్నా అంటే ప్రైస్ తక్కువ ఉంటే భూటాన్ వెళ్ళి ఒక 2 రోజులు చిల్ అయ్యి రిటర్న్ వచ్చేటప్పుడు పెట్రోల్ పట్టించుకొని వచ్చుకుందాం అనుకున్నాను. కానీ ఈ వార్ వల్ల భూటాన్లో 109 రూపీస్ అయింది పెట్రోల్.
సో పెద్ద డిఫరెన్స్ లేదు, ఇంకా మనకే ఇక్కడ కొన్ని స్టేట్స్లో తక్కువ ఉంది. సో ఇంకెందుకు భూటాన్ బొక్క అన్నట్లు నేను వెళ్ళలేదు ఈసారి. బట్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం నవంబర్ డిసెంబర్లో వచ్చినప్పుడు. అండ్ ఇంకో 16 కిలోమీటర్లు మన నెక్స్ట్ స్టాప్కి, ఫ్యూల్ స్టాప్కి. అంటే 16 కిలోమీటర్లు వెళ్తే 150 కిలోమీటర్లు వెళ్ళిపోతాం. సో చూద్దాం అక్కడ పెట్రోల్ దొరుకుద్దాం, ఇంకెంత ముందుకు వెళ్తాము అనేది. ఇప్పుడు మనం అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయ్యాం. ఇంకెక్కడి నుంచి ఇది కంప్లీట్ వెస్ట్ బెంగాల్ మొత్తం అంతా. ఈ సైడ్ నీకు చెక్క ముక్కలు పెట్టున్నాయి చూడు, అవన్నీ లారీలకు అమ్మడానికి. కటింగ్ బోర్డ్స్ కింద కానీ, లేదంటే లారీ కింద పంచర్ అయితే జాకీ పెడతారు చూడు, ఆ జాకీ కింద చెక్క ముక్క పెడతారు. ఇప్పుడు నార్మల్ రోడ్లో అంటే ఓకే, మట్టి ఉందనుకో అప్పుడు చెక్క ముక్క కావాలి కంపల్సరీ పెట్టుకోవడానికి. దాని కింద పనుకోవడానికి కానీ వాటికి అమ్ముతారు, లేదంటే టైర్లు వెనకాల ఆపడానికి కానీ వాటికి. ఇంకో 10 కిలోమీటర్లు వెళ్ళి పెట్రోల్ పంప్ ఎక్కడ దొరికితే అక్కడ ఫుల్ చేయించి ఒక 10 మినిట్స్ బ్రేక్, మళ్ళీ 10-15 మినిట్స్. ఇప్పుడు టైము అరౌండ్ 12:30 అవుతుంది భయ్య. ఆల్మోస్ట్ 12:20-12:30 ఆ మధ్యలో అవుద్ది. లంచ్ కూడా చేసేసాం, బ్రంచ్ ఒకేసారి ఆ పెట్రోల్ పంప్ దగ్గర ఏదో హోటల్ ఉంటే తినేసాం. అక్కడ వేరే ఆయన అడిగాడు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి మొత్తం అడిగిన తర్వాత నేను బయలుదేరుతుంటే ఇంకొద్దిసేపు కూర్చొని వెళ్ళు ఎండగుంది కదా అన్నాడు. లేదన్నా కోల్కతా దాకా వెళ్ళాలి, కూర్చుంటే లేట్ అయిపోద్ది అంటే, నువ్వు కోల్కతా ఈరోజు సాయంత్రానికి నువ్వు ఈ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేవు, సరే ఎలాగూ లేట్ అవుద్ది అంటున్నావు కాబట్టి ఎంత వీలైతే అంత కవర్ చేసుకో, 80 కంటే స్పీడ్ వెళ్ళొద్దు ఇక్కడ, రోడ్డు మొత్తం నీకు లారీలు ఎలా పడితే అలా వెళ్తుంటారు ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ నాకు చెప్పిన పర్సన్ ముస్లిము, అండ్ ఆయన లిటరలీ ఎలా చెప్పాడంటే, రోడ్డు మీద ఎవరు నిన్ను లిఫ్ట్ అడిగినా బండి ఆగిపోయిందన్నా నువ్వు హెల్ప్ చేయొద్దు. ఎందుకు అంటే ఈ మొత్తం పార్ట్ బంగ్లాదేశీ ముస్లిమ్స్ ఎక్కువ పాపులేషన్ ఉన్నారు. మెల్లిగా ఇప్పుడు రిటర్న్ పంపించేస్తున్నారు, కానీ వాళ్ళు వెళ్ళేలోపు డబ్బుల కోసం దొంగతనాలు అవన్నీ చేస్తున్నారు. సో ఎవరైనా హెల్ప్ అడిగినా నువ్వు ఆపద్దు, నీ పని నీది. అండ్ వీలైనంత వరకు నైట్ స్టే చేసేటప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎక్కడ స్టే చేస్తున్నావు అని అడిగలే. నేను పెట్రోల్ పంపులో టెంట్ వేసుకుంటాను అప్పుడప్పుడు అంటే, వెస్ట్ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ పంపులో టెంట్ వేసుకోవద్దు అన్నాడు. నీకు అవసరం అయితే నువ్వు, అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు, హోటల్ కూడా దొరకలేదు అనుకుంటే, నువ్వు ఎక్కడైతే ఫుడ్ తింటావో వాడిని అన్నా నేను నైట్ ఇక్కడ పనుకుంటా అన్నా అని అడుగు. ఏ డాబా వాడు కూడా వద్దు అండు, దాబాలోనే నిద్రపో అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయట పనుకోకు. అండ్ మోర్ ఓవర్ వీలైనంత వరకు ఎక్కడి వరకు వెళ్ళగలవో అక్కడి వరకు వెళ్ళు. కోల్కతా నీకు 1 డేలో అయ్యేది కాదు, బట్ నువ్వు టైం లేదంటున్నావు కాబట్టి ఇస్లాంపూర్ వరకు ఈరోజు వెళ్ళాగు. ఇస్లాంపూర్ నుంచి నీకు రేపు 200-250 కిలోమీటర్స్లో కోల్కతా వచ్చింది, అక్కడి నుంచి నీకు ఈజీయే అన్నాడు. సో చూద్దాం, వీలైనంత వరకు ఎంతవరకు వెళ్ళగలుగుతాం అంతవరకు వెళ్ళి ఆగుదాం. ఈవినింగ్ 6:30. టీ ప్లాంటేషన్స్లోకి వచ్చాం బ్రో. మళ్ళీ మధ్యలో హైవే, అటు టీ ప్లాంటేషన్ ఇటు టీ ప్లాంటేషన్స్. సీనరీస్ మాత్రం భలే ఉన్నాయి ఇక్కడ చాలా చోట్ల. మజే దబ్రీ టీ ఎస్టేట్ అంట, దబ్రీ టీ లాంచ్. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ అస్సాం మధ్యలో సీనరీస్. కాకపోతే
ఒక్కటే మిస్ అవుతుందంటే ఎలిఫెంట్ క్రాసింగ్స్ మిస్ అవుతున్నాయి. యూజువల్గా ఇక్కడ అది అదిగో ఇక్కడ కూడా పెట్టారు చూడు. యూజువల్గా ఇక్కడ అది బాగా జరుగుతుంటుంది, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఎలిఫెంట్స్ ఎక్కువ క్రాస్ అవుతూ ఉంటాయి. మనకి కేరళ మున్నార్లో కంటే ఇక్కడ ఎక్కువ ఎలిఫెంట్స్ క్రాస్ అవుతుంటాయి. బట్ ఇప్పుడు కనిపించట్లేదు పెద్ద, అందుకు. అదర్ దాన్ దట్ సీనిక్ వ్యూ ఉంది కొంచెం. ఇక్కడ వర్షం పడుతుంది బ్రో ఫుల్గా, బట్ ఇప్పుడైతే ఆగిపోయింది. సో కొద్దిగా పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. దుమ్ము లేదు వర్షం పడితే, మెయిన్ ముందు వెహికల్ నుంచి వచ్చే దుమ్ము. కొంచెం పీస్. ఇదే ఇలానే ఉంటుంది రోడ్డు. కొద్దిగా ఇంకొంచెం ముందేదో ఊరుంది, ఆ ఊరి వరకు. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా డబల్ రోడ్ అవుద్ది. ఇది చాలా బెటర్. లైక్ ఆ ఊరి దగ్గర డబల్ రోడ్ అవుద్ది చూడు, అక్కడ మనం వచ్చే రోజు అయితే అసలు అంటే లైక్ సడన్గా డబుల్ రోడ్ నుంచి సింగిల్ రోడ్డుకి మారడం కదా. సో హెవీ ట్రాఫిక్. అది కూడా లిటరల్లీ ఎలా అంటే ఓన్లీ లారీలు, ఎక్కువ అమౌంట్ లారీలే ఉన్నాయి అక్కడ, తక్కువ. అందుకు ఇప్పుడు మనం ఒక రివర్ మీద వెళ్తున్నాం కదా బ్రో, సేమ్ ఇదే రివరే. ఇలా వెళ్ళేటప్పుడు బంగ్లాదేశ్ మీదకి వెళ్ళొద్ది, మళ్ళీ కోల్కతా సైడ్ తిరిగి కోల్కతా సిటీలోంచి వెళ్ళొద్ది. నాకు ఆ రివర్ పేరు గుర్తు రావట్లేదు. ఆల్మోస్ట్ వచ్చాను 0 పాయింట్ దగ్గరికి. ఇంకో 30 కిలోమీటర్స్ ఏమో, 25-30 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి 0 పాయింట్ చూసి, అండ్ మరో 150 కిలోమీటర్స్ అయింది మన లాస్ట్ ఫ్యూయల్ స్టాప్ నుంచి ఇప్పటికి. సో బెటర్ ఫ్యూయల్ పట్టించేసి అక్కడ పెట్రోల్ పంప్ వస్తే అక్కడి నుంచి 0 పాయింట్కి వెళ్ళిపోదాం. ఒక 5-10 మినిట్స్ ఇక్కడ ఆగి, ఎందుకంటే 0 పాయింట్లో నాకు ఎక్కువసేపు ఆగాలని లేదు ఈసారి. బంగ్లాదేశ్ 0 పాయింటే కదా, అందుకు ఒక 5 మినిట్స్. అప్పుడు 0 పాయింట్లో అయితే నాకు తెలిసి 2-3 మినిట్స్ ఏమన్నా. జస్ట్ ఆ 0 పాయింట్ బోర్డు ఫోటో తీసుకొని రిటర్న్ కోల్కతా సైడ్ స్టార్ట్ అయిపోతాం. అందుకు వచ్చాం బ్రో 0 పాయింట్ దగ్గరికి. ఇంకో 4 కిలోమీటర్స్ అని పెట్టాడు, కానీ నాకు తెలిసి 4 ఉండదు, మహా అయితే 1-1.5 ఉంటుంది. ఈ ట్రాక్టర్ భలే ఉంది చూడు, వర్షం మొన్న నీళ్ళు పడకుండా లోపల కూర్చున్నాడికి. ఇక్కడ మొత్తం ట్రక్కులు ఉన్నాయి. వచ్చాం. 4 ఏం లేదు, బొంగు. గట్టిగా మాట్లాడుకుంటే మెయిన్ రోడ్లోంచి లోపలికి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. 800 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ మధ్యలో అంతే. నా ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ మన ఫ్లాగ్, అటు సైడ్ బంగ్లాదేశ్ ఫ్లాగ్. వీసా ఉండాలి నాకు తెలిసినంతవరకు అటు సైడ్ వెళ్ళాలంటే. మనకి లేదు కదా. అటెన్షన్, ఇండియా బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ బోర్డర్ ఎఫెక్ట్. మనల్ని నీరు. సో ఇక్కడ నుంచి ఫోటో తీసుకోవాలి. ఇవి కనిపించేదే పోయా. भैया मेरे को भी पता नहीं है मैं भी इसलिए रुका था.
नहीं नहीं, कोलकाता जा रही है लेकिन इस तरफ जा रही है, इसलिए एक बार बस देखने के लिए आया था. అడుగుదాం ముందు సైడ్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చని. సైడ్ వద్దంటే ఇక్కడ వెళ్దాం. లేదు భయ్యా, ఒక 2 కిలోమీటర్లు పెరడికి వెళ్ళాలంటే ఇప్పుడు 2 కిలోమీటర్లు నడవాలి. అంత ఓపిక లేదు నాకు. కోల్కతా సైడ్ వెళ్ళిపోదాం. అక్కడ కనిపిస్తుంది కదా ఫెన్స్, దానికి అటు సైడ్ బంగ్లాదేశ్, ఇటు సైడ్ ఇండియా. BSF ఈ మేకలు చూడు భలే ఉన్నాయి పొట్టి పొట్టిగా. ఇప్పుడు ఇక్కడి నుంచి కోల్కతా సైడ్ వెళ్ళడమే మన పని. ఎందుకంటే ఇక్కడ నేను పెరేడ్కి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ ప్రాపర్ పార్కింగ్ లేదు. సరే బయట ఎక్కడన్నా పెట్టేద్దాం అంటే ఇక్కడ దొంగనా కొడుకులు ఎక్కువ. పంజాబ్లో లాగా కాదు, పంజాబ్ వాఘా బార్డర్ దగ్గర వెళ్ళాం కదా, అక్కడ అట్లీస్ట్ లగేజ్ మనం పెట్టేసి వెళ్ళచ్చు. ఎందుకంటే ప్రాపర్ పార్కింగ్ సెటప్ ఉంది అండ్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇదిగో ఇది బంగ్లాదేశ్ బండి, ఇక్కడ అలా లేదు. నా బాధ అది. అలా లేనప్పుడు లగేజ్ అంతా ఇక్కడ పెట్టేందుకు రిస్క్ చేసి వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ పెరేడ్ ఈజీగా 2 hours అవుద్ది. ఇప్పుడంతా మనం పొద్దున్నుంచి మన స్పీడోమీటర్ లెక్కలో 1046 దగ్గర స్టార్ట్ అయ్యాం. 1548 వచ్చాం, 1546 అనుకో, అంటే 500 కిలోమీటర్లు వచ్చాం. మార్నింగ్ 6:45 స్టార్ట్ అయ్యాం. యూజువల్గా 500 కిలోమీటర్స్ అంటే ఈ రోడ్లో 12 hours. ఎందుకంటే సిలిగురి నుంచి గౌహతి 12 hours గూగుల్ మ్యాప్స్ ప్రకారం. మనం గౌహతి కంటే ఇంకా 30 కిలోమీటర్స్ వెనకాల నుంచి వచ్చాం. సో ఎటు నుంచి లెక్కేసుకున్నా సరే మనం చాలా బెటర్ వచ్చినట్టే. మొన్న వెళ్ళిన దానికంటే చాలా బెటర్గా రిటర్న్ వచ్చాం. ఎందుకంటే మొన్న వెళ్ళే రోజు ఇక్కడ మార్నింగ్ 5:56 ఆ టైంలో స్టార్ట్ అయ్యాం. మనం గౌహతి రీచ్ అవ్వడానికే 5:30 అయింది. అండ్ గౌహతి పైన ఒక 20 kilometers వెళ్ళి ఉంటాం అంతే, 20 మ్యాక్సిమం 30. ఈవినింగ్ 7 అయిపోయింది. అంటే ట్రాఫిక్ అది ఇది మనకు అప్పుడు గుద్దబొద్దకం కూడా ఎక్కువ ఉండి చాలా మెల్లిగా బ్రేక్లు ఎక్కువ తీసుకుంటూ వెళ్ళాం. ఈరోజు బ్రేకులు తీసుకున్నాం ప్రతి 150 kilometersకి. అప్పుడు ప్రతి 50 kilometersకి 10 నిమిషాలు తీసుకున్నాం. అందువల్ల సో ఇప్పుడు రేపు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాం మ్యాక్స్. రేపు ఈవినింగ్ కల్లా, ఈవినింగ్ ఇన్ ద సెన్స్ మధ్యాహ్నం 2-3 కల్లా కోల్కతా వెళ్ళిపోతాం. లేదు ఒకవేళ ఈ రోడ్లో హైవే ఎక్కేలోపు నాకు ఏదైనా హోటల్ కనిపిస్తే హోటల్ తీసుకొని లగేజ్ అక్కడ బారేసి పెరడికి వెళ్తాను.
హోటల్ కనిపించకుంటే మాత్రం డైరెక్ట్ కోల్కతా వెళ్ళిపోతాను. ఇంకా 560 కిలోమీటర్స్ చూపిస్తుంది. అట్లీస్ట్ ఇంకో 100-120 వెళ్ళి ఆగినా సుఖమైన ఆప్షన్. రేపు వెళ్ళాల్సిన డిస్టెన్స్ తగ్గుద్ది అండ్ రేపు కొద్దిగా తొందరగా వెళ్ళొచ్చు. తొందరగా వెళ్ళి కుదిరితే ఒకరోజు ఉండేసి వెళ్ళిపోవచ్చు కోల్కతాలో నుంచి అవుట్ సైడ్కి. అందుకు బంగ్లాదేశ్కి కూడా పవర్ సప్లై మనమే భయ్యా. ఎందుకంటే ఇందాక బ్యాక్ సైడ్ ఎన్టీపీసీ కనిపించింది, దాని నుంచి వెళ్తున్న లైన్లు అన్నీ బంగ్లాదేశ్కి వెళ్తున్నాయి. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ ముగ్గురికి పవర్ సప్లై మన ఎన్టీపీసీనే. పెట్రోలు గవర్నమెంట్ ఐఓసీఎలే, డీజిల్ ఐఓసీఎలే, అన్నీ ఇండియా గవర్నమెంట్ ఇస్తుంటే బంగ్లాదేశ్ వాడికి గుద్ద బలుపు, నేపాల్ వాడికి కూడా గుద్ద బలుపు. వాట్ టు డూ, ఏం చేయదు. అలా చెప్పు ఏంటి? ఈ పవర్ లైన్స్ కనిపిస్తున్నాయా, ఇవి కూడా అన్నీ బంగ్లాదేశ్ సైడ్ వెళ్తున్నాయి. అన్నీ ఇదిగో ఇవి అవి అన్నీ బంగ్లాదేశ్ సైడ్ వెళ్తున్నాయి. ఈ ఫ్లైఓవర్ మనం ఎక్కకుండా చూపిస్తాను ఆగు. ఈ లైట్ కనిపిస్తుంది కదా, దీనికి కింద ఒక రోడ్డు ఉంది, మెయిన్ రోడ్డు అంటే కొద్దిగా పెద్ద రోడ్డే. దాంట్లో నుంచి వెళ్తే మనకి అరౌండ్ ఒక 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుద్ది, బట్ 1.5 hour టైం పెరుగుద్ది. ఎందుకు అంటే ఆ వెళ్ళే రోడ్ అంతా ఇండియా బంగ్లాదేశ్ బార్డర్. లైక్ నీకు లెఫ్ట్ సైడ్ బంగ్లాదేశ్ కనిపించేది, రైట్ సైడ్ ఇండియాలో రోడ్లోనే వెళ్తుంటావు, అలా వెళ్తుంటావు. సో ఇట్స్ లైక్ నీకు ప్రతి 30 కిలోమీటర్స్కి ఒక చెక్ పోస్ట్ వచ్చేది. అండ్ మోర్ ఓవర్ ఆ రోడ్డు ఈవినింగ్ 6:30 తర్వాత లోకల్ వెహికల్స్ తప్ప బయట వెహికల్స్కి అలౌ చేయరు. ఆల్మోస్ట్ 5 అయింది, సో 6 వరకు అనుకున్నా సరే ఒక గంటలో ఆ రోడ్డు దాటలేము. సో మధ్యలో ఆగాల్సి వచ్చేది. ఎందుకు బిస్కెట్ అవడం అని చెప్పి ఇటు సైడ్ వచ్చాం. బట్ వీ విల్ ట్రై దట్ రోడ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ రోడ్లో నుంచి వద్దాం. కోల్కతా మీద నాగాలాండ్ వెళ్ళేప్పుడు ఆ రోడ్లో నుంచి వెళ్దాం మనం. కిషన్గంజ్ దాకా వచ్చాం బ్రో. అంటే కిషన్గంజ్ బీహార్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. సో మ్యాక్సిమం ఇక్కడే ఆగిపోతాం, ఎందుకంటే టైం కూడా ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. సో రిస్క్ తీసుకోవడం కంటే గుద్ద మూసుకొని ఆగడం బెటర్ కదా. ముందుకి ఎంత దూరం వెళ్ళాలో తెలీదు, అండ్ మోర్ ఓవర్ ఎంత టైం పట్టుద్దో తెలీదు. ఇన్ ద సెన్స్ ముందు అసలు ఏమన్నా దొరుకుద్దో లేదో తెలీదు. మనకి చెప్పే వాళ్ళందరూ కిషన్గంజ్లో దొరుకుద్ది అన్నారు, అందుకు కిషన్గంజ్లోనే ఎత్తుక్కొని ఆగుదాం ఎక్కడో ఒక చోట. బ్రో లిటరల్లీ చెప్తున్నా బ్రో, ఒక టోటో అన్న ఇక్కడ అన్న హోటల్ రూమ్ దొరుకుద్దా అని అడిగాను. ఆయన అడిగాడు బండి నెంబర్ చూసి ఎక్కడి నుంచి ఏంటి అలా మొత్తం డీటెయిల్స్ అడిగిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ అవతలకి వెళ్ళు, బెంగాల్ వచ్చేది, వెస్ట్ బెంగాల్, మళ్ళీ వెస్ట్ బెంగాల్లో రూమ్ తీసుకో అన్నాడు. అదేంటన్నా ఇక్కడ దొరకదా అంటే ఇక్కడ దొరుకుద్ది అన్నాడు. మరి ఇక్కడ బాగోదా అంటే అలా కాదు, వేరే స్టేట్ నుంచి వచ్చావు కదా, ఇక్కడ రేట్లన్నీ ఎక్కువ చెప్పేస్తారు నీకు,
నేనంత వచ్చి సరే నీతో మాట్లాడదాం అనుకున్నా సరే నీ ఆధార్ కార్డ్ చూడగానే తెలిసిపోద్ది వాళ్ళకి. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ రూమ్ డోర్ తట్టి ఎక్కువ అడిగేస్తారు. అండ్ ఇక్కడ నీకు ఫుడ్ కూడా దొరకదు, అంత మంచిగా ఉండదు. నీకు మళ్ళీ 8 కల్లా మొత్తం క్లోజ్ అయిపోద్ది. కిషన్గంజ్లో 2 కిలోమీటర్స్ అవతలకి వెళ్ళు, వెస్ట్ బెంగాల్ బార్డర్ వచ్చింది. నీకు అక్కడ చాలా హోటల్స్ ఉంటాయి, బార్డర్లోకి వెళ్ళంగానే బాగుంటాయి అన్నాడు. లిటరల్లీ బ్రో, హీస్ ఫ్రమ్ బీహార్. బీహార్ గురించి నిజాలు చెప్తున్నాడు కొద్దిగా. ఇన్ ద సెన్స్ ఎవడ స్టేట్ గురించి నిజాలు ఆడికే తెలుస్తాయి. ఇప్పుడు ఎవడన్నా వచ్చి ఏపీ గురించి నన్ను అడిగాడు అనుకో, నేను చెప్తా కదా ఇప్పుడు మా ఊర్లో ఎవడన్నా అడిగితే అలా. ఇట్స్ ఓకే, లెట్స్ గో టు వెస్ట్ బెంగాల్. ఈ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్తే వెస్ట్ బెంగాల్.